మహాజ్ఞాని. పూర్వం ఒక కుగ్రామంలో ఒక మనిషి తాను గొప్ప జ్ఞానిని అని చెప్పుకుంటూ ఉండేవాడు. అందరూ ఆయన మాట నమ్మి ఏదన్నా సలహా కావాల్సినప్పుడల్లా ఆయన వద్దకు పోతూ ఉండేవారు. ఆ గ్రామంలోనే ఒక భార్యాభర్త ఉండేవారు. వాళ్ళు అమిత సోమరిపోతులు. రోజూ భార్యడు పొద్దుకినాక కానీ నిద్ర లేచేవారు కాదు. ఒకనాడు ఎవరో వారికి కోడిపుంజు అని ఒక పక్షి ఉంటుంది, దాన్ని తెచ్చుకున్నారంటే అది చీకటితోనే అరిచి మిమ్మల్ని లేవగొడుతుంది, మీ పనులు మీరు సకాలంలో చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. సరేనని ఆ భార్యాభర్తలు సమీపంలో ఉన్న పట్టణంలో సంతకు వెళ్ళి అక్కడ ఉన్న పక్షులలో బాగా బలిసిన బాతును కొనుక్కొచ్చారు. ఆ రాత్రి వాళ్ళు దాన్ని తమ మంచం కింద ఉంచి తెల్లారే లోపల అదే తమను లేవగొట్టుతుంది కదా అని ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు. మర్నాడు వాళ్ళు లేచేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. మంచం కింద చూస్తే పక్షి ఉన్నది, కానీ అది కోయలేదు. అది ఎందుకు కోయలేదో మహాజ్ఞానిని అడిగి తెలుసుకుందాం అనుకుని వాళ్ళు తమ బాతుతో సహా జ్ఞాని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. జ్ఞాని ఆ బాతును తన చేతుల్లోకి తీసుకుని పరీక్షించి, ఇకనే ఎవరో దీని ముక్కు మీద కాలేసి తొక్కి అణిచిపారేశారు, అది ఎలా కూస్తుంది మరి అన్నాడు. ఆ దంపతులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపడి ఇంటికి తిరిగి వచ్చారు. ఇది జరిగిన కొంతకాలానికి ఒక రోజున ఆ దంపతులు పెంచుకున్న మేక కట్టు విప్పుకొని ఆవరణంతా తిరుగుతూ ఒక కొండ అడుగున కాసిన గింజలు ఉండడం చూసి అందులో తలదూర్చింది. కానీ గింజలు తిన్నాక ఆ మేక తల బయటికి తీయబోతే కొమ్ములు అడ్డం వచ్చాయి. తలకు ఆ కొండను తొడుక్కుని మేక వెర్రివెర్రిగా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే దంపతులు చూశారు. ఒకరు కొండను మరొకరు మేక తోకను పట్టుకొని లాగారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇలా కాదని వాళ్ళు జ్ఞానికి కబురు పెట్టారు. జ్ఞాని వచ్చి మేకను చూసి చాలాసేపు గంభీరంగా ఆలోచించి, మేకను కొండను వేరు చేయాలంటే మేక తల నరికేయాలన్నాడు. ఎంత తెలివైన ఆలోచన అని భార్యాభర్తలిద్దరూ మెచ్చుకున్నారు. వాళ్ళు వేటకత్తి తెచ్చి మేకమడ నరికేశారు. మేక కొండ వేరైపోయాయి. కానీ బాబుగారు, కొండలో మేకతల ఉండిపోయిందే అన్నారు వాళ్ళు. దాందేముంది, కొండ పగలు కొట్టితే సరిపోయా అన్నాడు జ్ఞాని. అది గొప్ప ఆలోచన అయింది. కొండను ఎత్తిపడేసేసరికి అది 100 ముక్కలై మేకతల బయటపడింది. మీరు మాకు ఇవాళ ఎంత ఉపకారం చేశారో చెప్పలేం. మీరు ఈ పూట మా ఇంట భోజనం చేయాలి అన్నారు దంపతులు. జ్ఞాని అలాగేనన్నాడు. ఆయన భోజనం చేస్తూ మధ్యలో తల ఎత్తి చూసి విచారంగా నిట్టూర్చి అన్నాడు. ఏమిటి బాబు, ఏం జరిగింది అని దంపతులు ఆదుర్దాగా అడిగారు. నేను పోయాక మీ వంటి అమాయకుల గతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జ్ఞాని. అయితే ఆయన అనవసరంగా బాధపడ్డాడు. అలాంటి జ్ఞానులు ప్రపంచంలో చాలామంది ఉంటూనే వస్తున్నారు.